సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారి 16పై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ రన్వేపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగరాయకొండ ఈఎల్ఎఫ్ రన్వేపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమై జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులతో కలిసి ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ కనుమల్ల, సింగరాయకొండ మధ్య ప్రజలు, విద్యార్థులు, రైతులు నిత్యం ఈ రహదారిని దాటాల్సిన పరిస్థితి ఉందని, ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అండర్ పాసుల పునరుద్ధరణ, సర్వీస్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయటం, తాత్కాలిక రహదారి సదుపాయాలు కల్పించడం, స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈఎల్ఎఫ్ రన్వేపై ప్రమాదాల నివారణకు సంబంధించిన సామాజిక కార్యకర్త సాంబా చెన్నంశెట్టి 2019 నుంచి 2026 వరకు జరిగిన ప్రమాదాలపై 40 పేజీల సమగ్ర నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్హెచ్ఏఐ, జిల్లా యంత్రాంగం సహా 21 మంది అధికారులకు పంపించారు. అలాగే హరి చెన్నంశెట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తక్షణ చర్యలు కోరారు. వారి విజ్ఞప్తులు, నివేదికల నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిందని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు ప్రకటించిన భద్రతా చర్యలు త్వరగా అమలై ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం లభించాలని ప్రజలు కోరుతున్నారు. చాలా డేంజరస్ ఉంది. మాకు యాక్సిడెంట్ జరగదు. దాదాపు 2 రోజులు చేస్తాం కనీసం. అది ఇప్పుడు చేస్తున్నాం. అది ఒక దయచేసి ఇమీడియట్గా అయితే ఆల్రెడీ దీనికి టెండర్ వచ్చిన వరకు కూడా మనం ఆగమని చెప్పట్లేదు. ఇమీడియట్గా రోడ్ ఫామ్ చేయమంటాం. అవును సార్, ఇప్పుడు రోడ్ ఫామ్ చేస్తాము. తర్వాత మధ్యలో కూడా ఇది పెట్టిస్తాము. అక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టిస్తాము. 50 మీటర్ల దూరంలో అక్కడ బోర్డు కూడా పెట్టిస్తాము. అక్కడ రోడ్ అయిన తర్వాత ఇది యాక్సెస్ ఉండదు. ఇక్కడ సార్ యాక్సిడెంట్ జరుగుతుంది. నేషనల్ హైవే 16లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏరియా సింగరాయకొండ దగ్గర ఉన్న దాని మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, తర్వాత నేను, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, ఇంకా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ రోడ్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎర్లియర్గా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి కనుమల్ల అనే ఒక విలేజ్ ఉంది అండ్ సింగరాయకొండ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, కనుమల్ల ఏమో రైట్ సైడ్. సో సింగరాయకొండకి కంపల్సరీగా విలేజ్ నుంచి
స్కూల్స్ కానీ లేదంటే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ ప్రజలందరూ కూడా అటు వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా మనకి పొలాల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఇటు నుంచి సింగరాయకొండ నుంచి ఈ కొనుమల వైపు కొలువై వరకు పొలాల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు దాటాలి. సో ఇక్కడ అండర్ పాస్ లేదు. చాలా ఇక్కడ ప్రజలందరూ కూడా అండర్ పాస్ డిమాండ్ ఉంది చాలా కారణం బట్టి. బట్ ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద అయింది కాబట్టి ఇప్పుడు అండర్ పాస్ అనేది దానికి సొల్యూషన్ కాదు. కాబట్టి మనము ఉన్న దాంట్లో ఏమి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎస్పీ గారు మేము కూడా మొత్తం థరోగా ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. సో ఇందులో మాకు ఒక 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ కొన్ని అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్టోర్ చేసి ముందు వే అటు ఫామ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ సైడ్ సర్వీస్ రోడ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ కూడా అయింది. కాబట్టి ఆ టెండర్ అయ్యి సర్వీస్ రోడ్ కంప్లీట్ అయ్యే లోపల ముందు టెంపరీగా రోడ్ ఫామ్ చేయమని చెప్పేసి అన్నాము. అది మన పీడీ గారు, నేషనల్ హైవే పీడీ గారు అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తానన్నారు. సో మూడో సొల్యూషన్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్డు టోటల్గా కంప్లీట్ అయ్యి మెయిన్ రోడ్డు బ్లాక్ అయ్యే వరకు కూడా ఈ స్పీడ్ అనేది కొద్దిగా తగ్గేలాగా ఈ స్పాట్కి ఇటు 60 మీటర్స్ అటు 60 మీటర్స్ దూరంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ లాంటిది పెట్టమన్నాం. స్పీడ్ బ్రేకర్స్ ఇన్ ద సెన్స్ అలర్ట్ స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటాయి, అట్లాంటివి పెట్టమని చెప్పేసి అన్నాము. సో ఈ 4 సొల్యూషన్స్ కనుక వస్తే యాక్సిడెంట్స్ తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రజలకి ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ మేము ఉండగానే కూడా చూసాము, వాళ్ళకి కంపల్సరీ రోడ్డు దాటవలసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మనం రెక్టిఫై చేస్తాము. సో యాక్సిడెంట్స్ అనేవి కూడా తగ్గుతాయి. మేజర్ యాక్సిడెంట్ స్పాట్గా ఇది ఉన్నది కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపటి నుంచే పీడీ నేషనల్ హైవే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇమీడియట్గా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.